ఈ రోజున మన సొసైటీలో కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్న సమస్య వెన్నునొప్పి అండి, నడునొప్పి. వాళ్ళు వీళ్ళను లేదు, అందరికీ ఇది ఉంది. ఒక మాట చెప్పాలంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే బాగా కష్టపడతారు, పనులు చేస్తారు కాబట్టి. ఈ నడునొప్పికి ఏంటి పరిష్కారం, ఏం చేయాలి అని చాలామంది చాలా డౌట్లు ఉన్నాయండి. ఏదో టాబ్లెట్ వేసేసుకోవడానికి, లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి, లేకపోతే పడుకోవడానికో కూర్చోవడానికో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా జనరల్గా మనందరం కూడా. అది కాదు, నడక. నడక అనేది నడుం నొప్పికి, వెన్ను నొప్పికి దివ్య ఔషధం. నేను చెప్పట్లేదండి, ఆస్ట్రేలియాలో మెక్వారీ అనే ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉంది. వాళ్ళు రీసెంట్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని రీసెంట్గా ల్యాన్సెట్ అంటే ఎంత ఫేమస్ మెడికల్ మ్యాగజైన్ తెలుసు కదా, అక్కడ కూడా పబ్లిష్ చేశారు. ఒక 700 మందిని తీసుకున్నారండి వీళ్ళు సర్వేకి. 700 మందిలో కొంతమందికి ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు, కొంతమందికి అసలు ఏమీ చేయలేదు, కొంతమందికి మాత్రం నడక సజెస్ట్ చేశారు. ఈ నడిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మంచి రిజల్ట్ కనపడిందండి. ఫిజియోథెరపీలో కనబడింది కానీ కొంతే. ఫిజియోథెరపీ అందరం చేయించుకోలేం, చాలా కాస్ట్లీ. పైపెచ్చు నడక వల్ల ఒక వెన్నునొప్పే కాదండి, అటు గుండె బాగా పనిచేస్తుంది, ఒబేసిటీ తగ్గుతుంది, ఇక ఎన్ని ఉన్నాయంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. సో నడక గురించి ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా, ఆ పని ఈ పని చేస్తున్నాం కదా సరిపోతుంది అనుకోకుండా అందరినీ నడవండి